హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం గది మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మూవీని చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూ తెలుసుకుందాం గైస్. స్టోరీలోకి వెళ్తే హీరో హీరోయిన్ ఒకరోజు టైం స్పెండ్ చేద్దామని అయితే అనుకుంటారు గైస్. అయితే హీరో తన ఫ్రెండ్ని అయితే సజెస్ట్ అడుగుతాడు, అరే ఇట్లా టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నానంటే తన ఫ్రెండ్ అయితే ఒక ఇల్లు అయితే చూపిస్తాడు. ఓనర్స్ ఇక్కడ లేరా, నాకు తెలిసిన వాళ్ళు ఇల్లు ఇది, వాళ్ళు ప్రస్తుతానికి ఇక్కడ లేరు, ఒక డే అయితే మీరు స్పెండ్ చేయని చెప్తే హీరో హీరోయిన్ ఆ ఇంట్లోకి అయితే వెళ్తారు ఒక డే స్పెండ్ చేయడానికి. వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏం ఫీల్ అవుతారంటే వాళ్ళు కాకుండా ఆ ఇంట్లో ఇంకెవరో ఉన్నారు, దయ్యం ఉందని అయితే వాళ్ళైతే ఫీల్ అవుతారు గైస్. మళ్ళీ వాళ్ళు అనుకున్నట్టు నిజంగానే అక్కడ దయ్యం ఉందా, ఉంటే ఆ దయ్యం బ్యాక్ స్టోరీ ఏంటి, మరి వాళ్ళు అక్కడి నుంచి ఎలా బయటపడ్డారు, ఆ దయ్యం బ్యాక్ స్టోరీ అంటే తెలుసుకున్నారా, మరి వాళ్ళ నుంచి ఎలా సేవ్ అయ్యారు, ఎలా బయటపడ్డారు, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం అస్సలు ధైర్యం చేయకండి గైస్. మూవీ చూడడానికి నాకైతే లిటరల్లీ చెప్తున్నాను, హెడ్ఏక్ వచ్చింది మూవీ చూస్తున్నంతసేపు. రన్ టైం కూడా తక్కువనే ఉంది. దాన్ని ఏమైనా బాగా తీశారంటే అస్సలు భరించలేము మూవీని. స్టోరీ కొత్తగా ఏం లేదు గైస్, చాలా రొటీన్ స్టోరీ. దాన్ని ఏమైనా ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా చెప్పారంటే అది లేదు. పర్ఫార్మెన్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పర్ఫార్మెన్స్లు ఎవ్వరి నాకు అంతగా ఇంప్రెసింగ్ అనిపించలేదు. ఒక్క చోట కూడా మనకి హారర్ అనేది ఫీల్ అవ్వదు గైస్. భూతద్దం పెట్టి వెతికినా మీకు హారర్ ఎక్కడ కనిపించదు. ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా ఏం లేదు మూవీ. పర్ఫార్మెన్స్లు అయితే అసలు ఎక్కడ మనకి ఇంప్రెసింగ్ అనిపించలేదు. ఒక్కళ్ళు పర్ఫార్మెన్స్ కూడా అది బాగుంది అని అయితే అనిపించదు గైస్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏం లేదు, స్టోరీ లేదు, పర్ఫార్మెన్స్లు బాగాలేవు, దాని ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా లేదు. హారరా గది అని పేరు పెట్టారు తప్ప అసలు హారర్ మీకు భూతత్వం పెట్టి వెతికినా ఎక్కడ దొరకదు. ఒక్క సీన్ కూడా హారర్ అనిపించదు. ఆ గది ఏందో, ఆ సినిమా ఏందో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు గైస్. నాకైతే లిటరల్లీ చెప్తున్నాను, పేషెన్స్ని చూస్తుంది, పరీక్షిస్తుంది. నిజం చెప్తున్నాను. ఎంత దూరం అంటే అంత దూరం ఉండండి ఈ మూవీతోటి. నేనైతే అస్సలు రికమెండ్ చేయను, చూడొద్దనే చెప్తాను. నాకైతే లిటరల్లీ చెప్తాను, హెడ్ఏక్ వచ్చింది. రన్ టైం కూడా తక్కువ ఉంది. ఆ తక్కువ టైంలోనే మనకు హెడ్ఏక్ తెప్పించిందంటే అర్థం చేసుకోండి మూవీ ఎలా ఉందో. నేనైతే అస్సలు రికమెండ్ చేయను, చూడొద్దనే చెప్తాను గైస్. ఈ మూవీకి రేటింగ్ కూడా ఇద్దలుచుకోలేదు గైస్. నేనైతే రికమెండ్ చేయను మీకు, ఓకే. ఈ మూవీకి రేటింగ్ కూడా ఇద్దలుచుకోలేదు. అలా ఉంది మూవీ పరిస్థితి. నాకైతే ఒక్క ఇంప్రెసింగ్ సీన్ కానీ, పర్ఫార్మెన్స్లు కానీ, స్టోరీ కానీ, ఎంగేజింగ్ కానీ, థ్రిల్ కానీ ఎక్కడా చేయలేదు. నేనైతే రికమెండ్ చేయను, చూడదని చెప్తాను గైస్. ఓకే, గది మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.